హాయ్ అండి, హలో. ఈరోజు నేనైతే వంకాయ టమాటా పచ్చడి చేశాను. చూడండి ఎలా చేయాలో చూపిస్తా రండి. ముందుగా అయితే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వంకాయలని మొత్తం కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్తో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చి వేయించుకోవాలి. మిర్చి వేగాక అందులోని కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. చూడండి, పల్లీలను పచ్చిమిర్చి మంచిగా దోరగా వేగాయి. వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి అనేవి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అదే కళాయిలో మనము ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయల్లో కొంచెము ఆయిల్ పోసుకోవాలండి, లేకపోతే వంకాయ కొంచెం నల్లగా వస్తుంది. కాబట్టి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. వంకాయలు మగ్గినాక ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి అందులోనే. చూడండి, ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, వెల్లుల్లిపాయ, కొంచెం చింతపండు, కొద్దిగా వాటర్ తీసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చిని గ్రైండ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి మెత్తగా అయ్యాక మనం వేయించి పెట్టుకున్న టమాటో, వంకాయ యాడ్ చేసుకోవాలి. వంకాయ మిక్సీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు తాలింపు చేస్తున్నాను. కొంచెం ఆయిల్ తీసుకున్నాను, పోపు గింజలు, ఎండుమిర్చి వేసుకున్నాను, 2 రెక్కల కరివేపాకు, కొంచెం పసుపు, టేస్టీ కోసం కొంచెం ఇంగువ పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలండి. తాలింపు అయితే పచ్చడిలో యాడ్ చేసుకున్నాం కదా. ఇలా మొత్తము ఆయిల్ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదండి, టమాటా వంకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.